వాక్యం చదువుకున్నాము. మరి ఈ యొక్క సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదువుకున్నాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొని దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయం మందు దేవుడు మరి ఏమి కోరుకుంటున్నాడంటే మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉన్నారు. భక్తులు చెప్తా ఉన్నారు. ఎవరు చెబుతున్నారంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొని. ఈనాడు ఎవరో అధికారము మన మీద చూపుతూ ఉన్నారు. వారి అధికారానికి మనం లోబడుతున్నాం, భయపడుతున్నాం. మనం వారికి మరి భయపడకపోతే, మరి లోబడకపోతే మన మాట వినదేమోనని, లేకుంటే మనకు సహాయం చేయలేమోనని భయపడి మరి వారు మన మీద మరి అధికారం చూపుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నీ యొక్క అంతటి యందు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఇవ్వమని చెప్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం మందు నీ ప్రవర్తన అంతటి మీద ఆయనకు అధికారం ఇస్తావా? నీ ప్రవర్తన అనగా నీ క్రియలు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు కూడా నువ్వు చేయబోయే మంచివి కార్యక్రమాలు, మంచి పనులు, మంచి ఆ చూపు, మంచి మాటలు వీటి యందు, మంచి నడవడిక యందు ఎన్నిటిని మీద దేవునికి అధికారం ఇస్తావా? లేకుంటే వీటన్నిటినీ అపవాదికి అధికారం ఇస్తావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అధికారము దేవునికి, ఈ యొక్క సర్వాధికారి ఆయన అయి ఉన్నాడు కనుక ఈ అధికారాలన్నీ, భూమి మీద ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ఆయన మాత్రమే ఇచ్చేవాడు. ఆయనను నువ్వు కోరుకుంటున్నావా? అయ్యా నన్ను ఏలుము నాయనని భక్తులు చెప్తా ఉన్నారు. ఏమంటే నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారములకు ఒప్పుకొనువని. అంటే సొలొమోను రాజు తన యొక్క ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇచ్చాడు. నా ప్రవర్తన అంతటి మీద నువ్వు అధికారం చేయు నాయన. నువ్వు అధికారిగా ఉంటే నేను దీవించబడతాను. నువ్వు అధికారిగా ఉంటే నాకు సమస్తము సాధ్యమేనని భక్తులు చెప్తా ఉన్నారు. కనుక ఈ ఉదయకాల సమయం మందు దేవుడు మనతోటి మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే మన ప్రవర్తన యందు ఆయనకి అధికారం ఇద్దామండి. అపవాదికి కానీ, లేకుంటే ఈ లోకాన్ని ఏదే అధికారికి కానీ మనము ఎలాంటి అధికారము వారికి ఇవ్వకూడదు. ఎందుకంటే మనం సొత్తు కాదు, దేవుని సొత్తు అన్నాము. ఆయన కొన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఈ పగల